హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రన్ అయిన మార్కెట్ని బట్టి రేపటికి మన అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ నా ఫేవరెట్ చూస్తాను ఫ్రెండ్స్, దాని తర్వాత నిఫ్టీ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ముందు వాల్యూ ఏరియా ఒక్క నిమిషం ఆగండి. ముందు వాల్యూ ఏరియా అయితే షిఫ్ట్ అయింది ఫ్రెండ్స్, ఓవర్లాప్ అయి టాప్ సైడ్ షిఫ్ట్ అయింది, అంటే అదొక బుల్లిష్ సైను. సెకండ్, పిఓసి కింద టీపీఓ చాలా ఎక్కువగా ఉన్నాయి, అది సెకండ్ సైను బుల్లిష్కి. రెండో సైను, థర్డ్ సైన్ ఏంటంటే పిఓసికి టాప్ సైడు క్లోజ్ అయింది, ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది, అంటే కొంచెం బుల్లిష్ సైడే ఉన్నారని. ఒకవేళ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయితే బేరిష్ అయిన అనుకోవచ్చు. అన్నీ మనకి బుల్లిష్ అయినా చెప్తున్నాయి, కాబట్టి రేపటికి కూడా నేను బుల్లిషే ఉంటాను. మార్కెట్ ఇవాళ కూడా బుల్లిషే ఉన్నాను, కొంచెం డౌన్ అయ్యి నీట్గా ఈ సపోర్ట్ని తీసుకుని పైకి వెళ్ళింది నీట్గా ఆ రెడ్ క్యాండిల్ని. ఓకే ఫ్రెండ్స్, ఎలా అయినా మంచిగానే ఇవాళ మంచిగా బుల్లిష్ ర్యాలీ అయ్యింది, వీ షేప్ రికవరీ అయినట్టు అయింది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఏంటంటే చెప్తున్నాను వినండి. వాల్యూ ఏరియాస్ చెప్తున్నాను చూడండి. బ్యాంక్ నిఫ్టీ వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది, పిఓసి కింద టీపీఓస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పిఓసి దగ్గర ఓపెన్ అయితే ఇక్కడ వాల్యూ ఏరియా హై దగ్గర క్లోజ్ అయింది, అది కూడా బుల్లిష్ అయినాయి. అందుకని రేపు ఈ రేంజ్లో ఓపెన్ అయినా మంచి ప్రైస్ యాక్షన్ చూసి బుల్లిష్ ట్రేడ్ తీసుకొచ్చి ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఇది బ్రేక్ అయ్యేదాకా బేరిష్ ట్రేడ్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇది బ్రేక్ అయిన తర్వాత బేరిష్ ట్రేడ్ తీసుకుంటాను. మ్యాక్సిమం ఈ రేంజ్ నేను బుల్లిష్ ఉంటాను. ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఇది బ్రేక్ అయ్యేదాకా బేరిష్ ట్రేడ్ తీసుకోను, ఆ యొక్క ప్లాన్లో ఉన్నాను. ఓకే, వాల్యూస్ కూడా చెప్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ వాల్యూ ఏరియా హై 51,789, ఇది పిఓసి 51,628.88, ఇది వాల్యూ ఏరియాలో 51,468.75 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. డే హై డేలో కంపల్సరీ మార్క్ చేసుకోండి, వీలైతే వీక్ హై వీక్ లో, అలాగే మంత్లో కూడా మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మార్కెట్ ఆ ఏరియాలకు వస్తే ఏదైనా కామన్ యాక్షన్ ఏమైనా ఉంటుందేమో చూడండి అంతే. అంటే అవి పర్ఫెక్ట్గా పనిచేస్తే అనలేదు, కానీ ఒక్కోసారి తీసుకోవచ్చు, ఒక్కోసారి తీసుకోపోవచ్చు. ఆ యొక్క హైస్ కూడా మ్యాక్సిమం డే హై డేలో ఫ్రెండ్స్, మనం తీసుకునే ఇంట్రాడేకి వీక్లో కూడా అంత వర్కౌట్ అవ్వవు నాకు తెలిసి డే హై డేలో. ఎందుకైనా 2-3 సార్లు రెసిస్టెన్స్గా 2-3 సార్లు సపోర్ట్గా తీసుకునే ఫలం అయితే అక్కడ మనం ఒకసారి గీసి పెట్టుకున్నాం అనుకోండి, ఓకే, డ్రా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఓకే. కానీ డే హై డేలోనే ట్రేడ్ చేయండి, వీక్ హై వీక్లోని ఎక్కువగా ట్రేడ్ చేయకండి. మామూలుగా ఒక హారిజాంటల్ లైన్ గీసి పెట్టుకుని ఒక ఐడియాకి ఉంచుకోండి అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ ఎలా ఉంది? నిఫ్టీ కూడా ఇవాళ ఇన్సైడ్ వాల్యూ ఏరియా ఏర్పడ్డది ఫ్రెండ్స్. చూడండి, ఇది వైడ్గా ఏర్పడి ఇన్సైడ్ వాల్యూ ఏరియా, అంటే రేపు కానీ ఎల్లుండి కానీ బ్రేక్ అవ్వచ్చు, రేపు కానీ మండే కానీ. ఓకే, ప్లస్ సింగిల్ ప్రింట్లు లేవు, టెయిల్స్ లేవు, ఓన్లీ ఇన్సైడ్ వాల్యూ ఏరియా ప్లస్ టీపీఓ డౌన్ సైడ్, పిఓసి డౌన్ సైడ్ టీపీఓస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ లెటర్స్ టీపీఓస్ అంటే ఈ లెటర్స్ ఏబిసి ఉన్నాయి చూడండి, వాటిని టీపీఓస్ అంటారు. ఈ పిఓసి డౌన్ సైడ్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అంటే అర్థం ఏంటి? బుల్లిష్ అయినా ఉందని. నేను మ్యాక్సిమం ఈ పాయింట్ పైన ఎక్కడ ఓపెన్ అయినా బుల్లిష్ అయినా చూస్తాను. ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఈ బ్రేక్ అయ్యేదాకా బేరిష్ ట్రేడ్ తీసుకున్నా కానీ ఇక్కడ దాకా టార్గెట్ ఉంటుంది డేలో దాకా. ఓకే ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. నిఫ్టీకి వాల్యూ ఏరియా హై 23,600.85, ఇది పిఓసి 23,569.98, ఇది వాల్యూ ఏరియాలో 23,502.05 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా చూస్తున్నాను కదా, ఫిన్ నిఫ్టీ కూడా చెప్పేస్తాం ఫ్రెండ్స్. ఒకటి
ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీలో కూడా సింగిల్ ప్రింట్ ఏమీ లేదు ఫ్రెండ్స్. బయ్యింగ్ టైల్ కూడా లేదు. ఓన్లీ వాల్యూ ఏరియా వైడ్గా ఉండి టాప్ సైడ్కి ఓవర్లాప్ అయి వాల్యూ ఏరియా హై అనేది పైకి షిఫ్ట్ అయ్యింది. టోటల్గా ఓవర్లాప్గా వాల్యూ ఏరియా టాప్ సైడ్కి వెళ్ళింది. అంటే బుల్లిష్ అయినా ఉంది. ప్లస్ ఏంటంటే ఈ పిఓసి కింద టీపీఓ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ పిఓసి దగ్గర ఓపెన్ అయ్యి వాల్యూ ఏరియా హై దగ్గర క్లోజ్ అయ్యింది. అది కూడా బుల్లిష్ అయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫిన్ నిఫ్టీ కూడా బుల్లిష్ అయినాయి. ఇది వాల్యూ ఏరియా హై 23,044.35. ఇది పిఓసి 22,981.88. ఇది వాల్యూ ఏరియాలో 22,901.55 అనేది వాల్యూ ఏరియా హై. ఇది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. రేపటి కొంచెం మూమెంట్ ఏదైనా ఉండొచ్చు, ఎటైనా టాప్ సైడ్కే ఉండొచ్చు అనుకుంటున్నాను. కానీ ముందు ట్రాప్ అయ్యి తర్వాత చూసారా వాళ్ళంతా ముందు ట్రాప్ చేశారు, అందరినే ట్రాప్ చేశారు. నేను మట్టికి బుల్లిష్ మీదే ఉన్నాను. మంచిగా ఒక ట్రేడ్ తీసుకున్నాను కానీ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇంకా నేను 1 year జర్నీ అనేది చేద్దాం అనుకుంటే నాకు వర్క్ కుదరట్లేదు. నేను చేస్తాను, మొదలెడదాం అనుకున్నాను. మొన్నే మొదలెడదాం అనుకుంటే నా అకౌంట్లోనేమో నా వేరే అకౌంట్లోనేమో F1 యాక్టివ్గా లేదు, డియాక్టివేట్ అయిందంట. యాక్టివ్ చేసుకోవాలన్నారు. దానికి నేను బ్యాంక్ స్టేట్మెంట్ అన్ని ఫైల్ నిన్న సైన్ అయింది. ఇంకా మండే నుంచి ఎప్పటి నుంచో కొంచెం టైం చూసుకుని నా వర్క్ని బట్టి చేస్తాను ఫ్రెండ్స్. డైలీ చేస్తానన్నది లేదు. ఎప్పుడైనా మంచిగా ట్రేడ్ దొరికినప్పుడు వీక్లీ 1 or 2 days ట్రేడ్సే చేస్తాను. అలాగా దాని మీద ఫోకస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ అందరూ చూసిన వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్.